మనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలిగేసుకోమని వేడుకుంటున్నాం. నీ దాసుడు కూడా కరుణించండి ప్రభా. బలహీనతల్లో కృప చూపించి బలమిచ్చి ప్రభా, నీ నోటికి బుర్రగా ఉంచుకొని మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలిగేసుకోమని వేడుకుంటున్నాం. హెబ్రోన్ కొరకై ప్రార్థిస్తున్నాం. పెద్దలు జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులన్నీ సరిచేయి చక్కపరిచి ప్రభా తండ్రి, మీ ఏర్పాట్లున్న వారిని బలపరిచి ప్రభా, సంఘాలన్నింటినీ పరిపాలించే ప్రభా ఆత్మీయమైన పరిపాలకులను మీరు ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభా, మీరే కృప చూపి సహాయం చేయండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారు బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. నీ సన్నిధి గురించిన ఆసక్తి ప్రజలకు దయచే ప్రభా. ప్రతి నిర్లక్ష్య స్వభావం నుండి కూడా తప్పించండి ప్రభా. పాటల్లో కూడా కృప చూపించండి. వాయిద్యాలు సమస్తం నీ మహిమకరంగా ఉంచమని శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజలు వారు కూడా ప్రభా నీ మాటలు వినున్నట్లుగా చేయండి. ఈ మాటలు ఆలకించి వారు కూడా మేలు పొందినట్లుగా సహాయం చేయండి. సంఘంలో అనారోగ్యులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకో. అందరిలో నీ కృపను చూపించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకో. నీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 657. కొట్టాలే 657. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. ఎన్న తగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా. స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. ఎన్న తగిన మహారక్షణ శిఖరం సుందరమందు సదా. సుందరమందు సదా. ఎన్న తగిన మహారక్షణ శిఖరము సుందరమందు సదా. సుందరమందు సదా. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణపు ముళ్ళును విరచి జయందు యేసు అనుగ్రహించెను. అనుగ్రహించెను. మరణపు ముళ్ళును విరచి
దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసము దెదరు. సమం దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసము దెదరు. సంతసము దెదరు. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు. తగిన మహారాక్షణ శిఖరం సుందరము దుసదా. సుందరము దుసదా. తగిన మహారాక్షణ శిఖరం సుందరము దుసదా. ఆశ్చర్యకరుడాయనే ఆలోచనకర్తయను. ఆశ్చర్యకరుడాయనే ఆలోచనకర్తయను. నిశ్చయముగా బహుబుద్ధి వివేకం పెంచినడు సదా. చినడు సదా. నిశ్చయముగా
సదా ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారాక్షణ శిఖరం సుందరము దుసదా వార్డ్ సంఖ్య 666. వార్డ్ సంఖ్య 666. ఇంకో పుస్తకాల్లో 651. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. సుఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. కష్టాబారాలలో మన ప్రభువు సమీపముగా నుండి నిల్తూ. కష్టాబారాలలో మన ప్రభువు సమీపముగా నుండి నిల్తూ. గాలి తుఫానులను గద్దించు మనతో నుండు యాత్రలో. గాలి
ఇహలోక సాగరం దాటునప్పుడు అలలెంతో మనలను కొనిపింపగా, ఇహలోక సాగరం దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, కొనుగోనప్పుడు మొరపెట్టిన మనల రక్షించుతానే, కొనుగోనప్పుడు మొరపెట్టిన మనల రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నవపై దాడి చేసే జీవిత నవపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, విజయమునిచ్చి విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. నిశ్చయముగా జయింతును, ఓడిపోవును శత్రువు. నిశ్చయముగా జయింతును, ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. 737 వాడుకుందాం. 737 ఇంకో పుస్తకాల్లో 721 యేసుని స్వరూపమును నేను చూచు.
నీవందరి ఎడల శాంతము వహించితివి, ఎవరును నశింపక ఉండవలెనని. ప్రభువా నీవందరి ఎడల శాంతము చూపించితివి, ఎవరును నశింపక ఉండవలెనని. నేను సహించలేను, సహనముని కోల్పోయాను. నేను సహించలేను, సహనముని కోల్పోయాను. నీ శాంతముతో నింపుము. యేసు నీ స్వరూపమును నేను చూచుచు, యేసు నీ స్వరూపమును నేను చూచుచు. నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖపెట్టియున్నాను. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖపెట్టియున్నాను. నీ యథార్థతో నింపుము. యేసు నీ స్వరూపమును నేను చూచుచు, యేసు నీ స్వరూపమును నేను చూచుచు. యేసు నీ స్వరూపము గల్గి ఆయన వలె మారెదం, నిరంతరము కొరకై నిరీక్షించెదం. యేసుని స్వరూపము గలిగి ఆయన వలె మారెదం, నిరూపాంతరము కొరకై నిరీక్షించెదం. ఈ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము. ఈ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము. నీ పవిత్రతో నింపుము. యేసు నీ స్వరూపమును నేను చూచుచు, యేసు నీ స్వరూపమును నేను చూచుచు. నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసు నీ స్వరూపమును నేను చూచుచు, యేసు నీ స్వరూపమును నేను చూచుచు. బైబిల్ కోరస్ పాడదాం. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. पाड़े जब उसन रूबरू, मार्ग में खतना कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. ఈ మంచిగా నీళ్ళు మంచిగా ఎత్తి మార్క ఇస్తలే.
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. పాటల్లో నిన్ను కనపరచడానికి కృప ఇచ్చారు ప్రభా. నీ స్వరూపము మాకు దయచేయండి. నీ పోలికగా మమ్మలను మార్చండి. నీ దీనత్వం మాకు దయచేయండి. నీ పరిశుద్ధత మాకు దయచేయండి ప్రభా. నువ్వు పరిశుద్ధుడవే కానీ మేము ఇంకా బలహీనగానే ఉన్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ పోలికగా మమ్మలను మార్చి మీ నామనికే మహిమ తెచ్చుకోండి. ఈ దినం బైబిల్ స్టడీ ప్రభా నీ ప్రజలను నడిపించు నాయన. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి దినాల్లో ప్రభు రాకడ దినాల్లో నీ సన్నిధి కోరి నీలో బలపడ్డకు మీరే ప్రజలను సిద్ధపరచండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, బలపరచండి. మీకే మహిమ ఆరోపిస్తూ యవనమంతా కూడా నీ మహిమ తేజత నింపమని, కంటి కనబడని చీకటి శక్తులన్నిటినీ యేసునామమున బంధిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుతాయి, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలవేక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మనం చదువుకున్న ఈ భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు. అనేక వారాల నుండి మనం అనేక నెలల నుండి మనం ఈ భాగాన్ని బైబిల్ స్టడీలో మనం చదివి ధ్యానిస్తున్నాం. మరి అనేక విషయాలు, ఆత్మీయ సంగతులు ఇక్కడ ఈ భాగంలో రాయబడినవి. మనం ఈ లోకంలో జీవిస్తున్న కాలము, మరి ఎటువంటి కాలంలో మనం ఉంటున్నాం అంటే భయంకరమైనటువంటి కాలంలో ఉంటున్నాం. దుష్టలోకము, సాతానుడు గర్జిస్తున్నటువంటి లోకము, ఎవరిని మింగుదునా అని వెంటాడేటువంటి లోకము. ప్రభు మనలను రక్షించాడు. ఈ భయంకర లోకంలో నుండి మనలను వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరచబడినటువంటి మనము ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ రావాలి.
ఈ మాట మనం పదే పదే ధ్యానిస్తున్నాం. మనం ఎదుగుదల గురించి, వర్ధిల్లుటాను గురించి పదే 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 మనం ధ్యానిస్తున్నాం. ప్రతి బైబిల్ స్టడీలో కూడా ఇదే మాటలు మనం ధ్యానిస్తున్నాం. వర్ధిల్లుట, ఎదుగుట, ఆయన స్వారూప్యములోనికి మార్చబడుట. అది మనము రక్షణ పొంది రక్షణ పొందినటువంటి వారము అదే స్థితిలో, ఆరంభ స్థితిలో ఉండుట అనేది దేవునికి ఇష్టం లేదు. మనం ఎదగాల, అభివృద్ధి చెందాల, ఆయన పోలికగా మార్చబడాల, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చుట, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాల. అది మన మట్టుకు మన జీవితము కాదు. మన మట్టుకు మన కొరకై జీవించే జీవితం అది దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన అంటాడు, విలువ పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను అంటాడు. నేను విలువ పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు అంటాడు. ఆయన సొత్తుగా ఆయన మనలను చేశాడు. ఆయన కొరముట్టుగా, ఆయన పనివానిగా మనల్ని చేశాడు. మనం అందరం ఎవరమంటే ఆయన పని కొరకైన ప్రజలము. క్రీస్తు యేసులో మనము సృజించబడినటువంటి వారము. దేని కొరకు అంటే ఆయన పని కొరకై, ఆయన యొక్క పని కొరకై, ఆయన యొక్క సత్క్రియలు చేయుట కొరకై. అది ఆయన సత్క్రియలు మనం చేయుట కొరకై, ఆయన పని కొరకై క్రీస్తు యేసులో మనము సృష్టించబడినటువంటి వారము. ఆయనలో మనము నిర్మించబడినటువంటి వారము. మనము మన సొత్తు కాదు, మనము మనవారము కాదు, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు. మనం ఆయన వారం, ఆయనకు చెందినటువంటి వారము. ఈ దేహము మనకు ఆయన వలన ఇవ్వబడింది. ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చాడంటే ఇందులో ఆయన నివసించుట కొరకే. ఆయన మనలో నివసించాలా, అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఆయన మనలో నివసించాలంటే ఆ స్థితిలోనికి మనము రావాలా, ఆ అంతస్తులోనికి మనము రావాలా. అంటే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, మనము కూడా ఆ పరిపూర్ణతలోనికి ఎదగాల. రక్షణ పొందినప్పటి నుండి మనము దినదినము, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ రావాలి. మరి ఈ భాగాన్ని మనం ధ్యానించాం. మనం సంపూర్ణులమవుటకు మరి మనకు కొన్ని ఆత్మీయమైనటువంటి పునాది లాంటివి ఉన్నవి. ఆత్మీయమైనటువంటి పునాది. ఒక ఇల్లు కట్టబడడానికి ఏ విధంగా పునాది అనేది ఉంటుందో, పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఇల్లు కట్టినా, ఒక చిన్న ఇల్లు కట్టినా, పెద్ద ఇల్లు కట్టినా, దానికి తగిన పునాది. అది పునాది లేకపోతే, పునాది సరిగా లేకపోతే అది ఏమవుతుంది? పడిపోతుంది. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాను వీస్తుంది. వాటికి సరైన పునాది లేకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? పడిపోతుంది. అట్లాగే మనము కూడా ఆత్మీయ జీవితంలో సరైన పునాది, గట్టి పునాది, మనను కదిలించడానికి అనేకమైన పరిస్థితులు మనం ఈ లోకంలో ఎదుర్కొంటూ ఉంటాం. వారికి తగిన పరిస్థితులు, వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి, అది నా విశ్వాస పరిమాణాన్ని బట్టి నేను కొన్ని ఎదుర్కొంటూ ఉంటాను. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతివాడు ఏం చేస్తాడు? కొన్ని విషయాలు ఎదుర్కొంటూ ఉంటాడు, కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాడు. కనుక మనం ఎదుర్కొని వాటిలో విజయాన్ని పొంది
ఆయన పరిపూర్ణతలోనికి మనము వచ్చుట. కనుక ఇక్కడ పునాది లాంటివి ఏమిటివి అని మనం విన్నాం. చాలా వారాలు మనం ధ్యానించాం. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట మొట్టమొదటిది, మారు మనస్సు పొందుట రెండవది, మూడవది దేవుని యందలి విశ్వాసం. ఈ మూడు అనేది మన ద్వారా మనము దీన్ని జరిగించాల. దీనిలో మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట మనం చేయాల్సిన పని. తర్వాత మారు మనస్సు పొందుట మనం చేయాల్సిన పని. తర్వాత విశ్వాసము, దేవుని యందలి విశ్వాసం ఉంచుట, అది కూడా మన పని. తర్వాత బాప్తిస్మము అంటాడు. బాప్తిస్మం గూర్చిన బోధ, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, ఇది రెండు సంఘము. మనం ఈ విధంగా సిద్ధపడితే సంఘం మనల్ని ఏం చేస్తుంది? బాప్తిస్మం ద్వారా, హస్త నిక్షేపణ ద్వారా మనల్ని బలపరుస్తుంది. తర్వాత దేవుని కార్యములు ఏమిటి అంటే మరి ఏమిటి? ఋతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఋతుల పునరుత్థానము, ఋతుల పునరుత్థానము అంటే మరణించిన వారి యొక్క పునరుత్థానము. మరణించిన వారిని గురించి మనం తెలుసుకొని పోయిన వారం విన్నాం. మరణించినటువంటి వారు పునరుత్థానం అవుతారు, అంటే తిరిగి లేస్తారు. మరణించుట అనేది తప్పదు. ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మరణించిన తర్వాత తిరిగి లేస్తారు. మరణించిన వారు తిరిగి లేస్తారు. లేస్తామనేటువంటి నిరీక్షణ లేకపోతే మన క్రైస్తవ జీవితం అంత వ్యర్థమే. అది ఏమీ ప్రయోజనకరమైంది కాదు. ఎటువంటి నిరీక్షణ లేకపోతే మన క్రైస్తవ్యము వ్యర్థమే. ఈ నిరీక్షణ ఎందుకు మనకి ఈ నిరీక్షణ ఉంది? ఎందుకు ఈ నిరీక్షణ ఉందంటే మనము విశ్వసించినటువంటి ప్రభువు ఆయన మరణించి తిరిగి లేచాడు. చూడండి, పోయిన వారం కూడా విన్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. పౌలు అంటున్నాడు తెస్సలోనికయ సంఘానికి తెలియజేస్తూ ఏమంటున్నాడు? మరి మరణాన్ని గురించి మీరు దుఃఖపడకుండా నిమిత్తము, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించిన విషయాలు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమిటది అంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. మన విశ్వాసం ఏమిటి? మన నిరీక్షణ ఏమిటి? మన నిరీక్షణ అంటే యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచాడు అన్నమాట. లేచుట అంటే దానిపైన విజయము, మరణం పైన విజయము. మరణం పైన విజయం పొందిన వారు ఎవరు లేరు. మరణం వచ్చింది, అందరూ పాపం చేశారు కనుక మరణం వచ్చింది. మరణించిన వారు లేస్తారు, మరణించిన వారు తిరిగి లేస్తారు. పాప మీరు కూర్చోండి, ఇలాంటి పోండి, మాట్లాడడానికి కాదు వచ్చింది. గమ్మున కూర్చొని వింటారా? వినండి, లేకపోతే పోండి, ఇంటికి పోండి.
ఇంటికి పోతారా? కూర్చొని అరవకూడదు. నువ్వు మీరు అట్లా మాట్లాడుకోవడానికి వచ్చింది, మాట్లాడుకోకూడదు. కనుక ఇక్కడ మనం చదువుకున్న భావనలు చూస్తే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా. కనుక యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దానికి ఆధారం ఉంది. మన పితరులు చూశారు. 2024 సంవత్సరం కిందట జరిగినటువంటి సంభవం అది. మన పితరులు చూశారు. ఆయన చనిపోవడం చూశారు, సమాధి చేయబడడం చూశారు, తిరిగి లేవడం కూడా చూశారు. ఆయన లేచాడు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. అది ఎందుకు వస్తాడు? ఇక్కడ మనం చదువుకున్నాం. ఎందుకు వస్తాడు? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఆయనతో కూడా నిద్రించిన వారిని, అది ఆయనతో కూడా నిద్రించిన వారిని, అందరినీ కాదు, ఆయనతో కూడా నిద్రించిన వారిని వెంటబెట్టుకొని వస్తారు. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే పోయిన వారం చెప్పాం, పరదేశంలో వారు ఉన్నారు. మరి ప్రభు నందు వారు ఉన్నారు, ప్రభు దగ్గర వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ రాయబడినట్లుగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఇది ఒక గొప్ప నిరీక్షణ. అన్యులకు లేదు. చాలామంది చచ్చిపోతే చావంటే భయం. మనకు చావంటే భయం లేదు. ఎందుకు భయం లేదు మనకు అంటే, మనము చనిపోయినా కూడా తిరిగి లేస్తాము. ప్రభు వస్తాడు, ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన పరలోకం నుండి వస్తాడు. అది నిరీక్షణ. ప్రభు వస్తాడు. ప్రభు వచ్చి ఏం చేస్తాడు? ప్రభు బిడ్డలమైనటువంటి మనలను ఆయన తీసుకొని పోతాడు. అది నమ్ముతున్నారా? విశ్వాసం ఇస్తున్నారా? ఆయన ప్రజలను ఏం చేస్తాడు? ఆయన తీసుకుపోతాడు. చాలా విషయాలు పోయిన వారం ధ్యానించాం. ఈ మరణాన్ని గురించి చాలా విషయాలు మనము ధ్యానించాం. మరణాన్ని గురించి చాలా విషయాలు ధ్యానించాం. కనుక మనకు భయపడాల్సిన అవసరము లేదు. ఇంకో చోట రాయబడింది, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నీ హృదయములను కలవరపడనీయకుడి. నీ హృదయములను చెప్పండి కలవరపడనీయకుడి. ఎందుకు కలవరం వస్తుంది? అందరికీ భయం. లోకములో ఉన్న వారందరికీ, దేవుని ఎరగనటువంటి వారికి, అనగా యేసు ప్రభువును ఎరగని వారందరికీ కలవరం. ఏమోనే ఎట్లా వస్తుందో, ఎట్లా జరుగుతుందో ఏమో. ఇంత సంపాదిస్తున్నాను, ఇది ఏమవుతుందా? నా పిల్లల పరిస్థితి ఏమిటి? నేను చచ్చిపోతే ఎట్లా? ఇదే తాపత్రయం, ఇదే కలవరం. ఎవరికి ఉంది కలవరం చెప్పండి? ఎవరికి ఉంటుంది? అన్యులకు, యేసు ప్రభువుని ఎరగని వారికి. యేసు ప్రభువును ఎరిగిన వారికి ఆ కలవరం ఉండదు. యేసు ప్రభువును ఎరిగిన వారికి ఆ కలవరం ఉండదు. వస్తాడు, ప్రభు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు. ఇక్కడ ఏమని రాయబడింది? చదవండి ఎవరైనా. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు అనుకుంటాను. యోహాను సువార్త
దేవుని యందు మళ్ళీ చదవండి. మీ హృదయంలో కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం వచ్చున్నారు. అది తీసుకొని పోదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరు ఉండులాగున, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వస్తా. బా, ఎంత మంచి మాట. నేను మరలా వస్తా, మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోతా, మరలా వస్తా. నేను ఎందుకు పోయినాను అది కూడా అంటాడు. ఎందుకు పోయాను? నేను ఊరికే పోలే. మీ ఇద్దరు ఎందుకు పోయాను? నేను ఈ లోకానికి వచ్చాను, మీ అందరి కొరకై ప్రాణం పెట్టాను, మీ అందరి కొరకై రక్తము కార్చాను, మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేశాను, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి పరలోక సంబంధులుగా చేశాను. కనుక నేను ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నా. పరలోకానికి వెళ్ళి మీకు అక్కడ స్థలము సిద్ధపరచుట. నాకు పరలోకములో ఏమున్నాయి? ఇల్లు ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు, అనేక నివాసములు ఉన్నాయి. అంటే అనేక నివాసములు అంటే దాని అర్థం ఏంటంటే మీకు కూడా నివాసం ఉంది. అది నీకు కూడా నివాసం ఉంది. నా యందు నమ్మిక ఉంచావా? నా యందు విశ్వాసం ఉంచినటువంటి నీకు కూడా ఏముంది? స్థలం ఉంది, నివాసం ఉంది. వస్తా, ఏర్పరుస్తా. ఇప్పుడు మనకందరికీ గుర్తుపెట్టుకోండి, ప్రభు నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది ఆ ఇల్లు పూర్తయిన తర్వాత, ఆ నివాసము పూర్తయిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు? వస్తాడు. పూర్తయిన తర్వాత పూర్తి అయినట్లు కూడా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చదవండి, మొదటి. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, గతించిపోయాను, సముద్రం ఇక లేదు. అది నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగివచ్చుట చూచి తిని. అబ్బా, ఎవరు చూశారమ్మా? ఎవరు చూశారు? యోహాను చూశాడు. పద్మాసులో పరవాసి అయ్యాడు. యేసుని గురించి, ప్రభుని గురించి పద్మాసులో పరవాసి అయిపోయాడు. తాను ప్రభుదినమున దర్శనాలు చూచాడు. పరలోక దర్శనం తాను చూచింది. నువ్వు ఏదైతే చూస్తున్నావో అది గ్రంథములో రాయమన్నాడు. నువ్వు ఏది చూస్తున్నావో అది గ్రంథంలో రాయి. తాను చూసింది, విన్నది, తన చేతులు తాకినది, దాన్ని రాశాడు. నేను చూచాను. అక్కడ ఏం రాయబడింది? క్రొత్త ఆకాశం చూచాను. క్రొత్త ఆకాశం అంటే పాత ఆకాశము లేదు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి లేదు. లేకపోతే ఏమైనా వీళ్ళంతా చెప్పండి. ఈ భూమి లేదంటే మన స్థితి ఏమిటి? అప్పుడు మనం ఎక్కడుంటాము? మనం ఎక్కడుంటాము? దేవుని దగ్గర ఉంటాం. అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమి చూచాను. మొదటి ఆకాశం మొదటి భూమి
గతించిపోయాను, సముద్రం కూడా లేదు. మరి నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, ఆ నివాసము భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగివచ్చుట నేను చూచితిని. అప్పుడు చూడండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారైన ప్రజలయ్యిందురు, తోడిన. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుంది. అది అప్పుడు అంటే అన్నీ అయిపోయినాయి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చింది. పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలు సిద్ధపడి దిగివచ్చుట నేను చూచాను. అన్నీ రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇదిగో దేవుని నివాసము, మన నివాసము ఎక్కడా? అందుకే ఇదిగో నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వస్తా. నా తండ్రి ఇంట అనేకమైన నివాసం. కనుక మన యొక్క నిరీక్షణ ఇది, ఈ గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకపోతే మన క్రైస్తవ జీవితం సాగదు. మనకు ఈ నిరీక్షణ లేకపోతే, అందుకే తెస్సలోనికైలు రాసిన పత్రికలో మరి పౌలు తెస్సలోనికైలలో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తున్నాడు, అయ్యా ఈ నిరీక్షణ కలిగి ఉండండి. ఆర్భాటముతో వస్తాడు. మరి ప్రభునందు నిద్రించిన మృతులు మొట్టమొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము ఏమవుతాం? ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా, ఎవరితో కూడా? మృతులైనటువంటి ప్రభునందు నిద్రించిన వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడతాము. ఇది మన యొక్క నిరీక్షణ. ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుకోబడతాం. మేఘాలు వస్తాయి, మళ్ళా తీసిపోతాయి. మేఘాలు వచ్చి తీసిపోతాయి. ప్రభునందు నిద్రించిన వారిని, ప్రభులో ఉన్నవారిని, సజీవులైనా సరే అందరూ కలుస్తారు. ఒక గుంపు ఇది. ఒకటి మనం ఆ గుంపులో నువ్వు ఉన్నావా? అది ప్రశ్న. ఆ గుంపులో మనం ఉన్నామా? ఆ విశ్వాసం ఉందా? ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? నా ప్రభు వస్తాడు, నేను చనిపోయినా పర్లేదు, ప్రస్తుతం బతికి ఉన్నాను, ఒక దినం చచ్చిపోతాను, ఈ లోకంలో ఈ శరీరం వదులుతాను, మరణం నన్ను వేరు చేస్తుంది, మరి ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మకు రెండు మార్గాలు. నేను కూడా నా ప్రభుతో ఉంటాను. ప్రభు వచ్చి తీసిపోతాడు, ప్రభు వచ్చి నన్ను తీసిపోతాడు. కనుక ఈ నిరీక్షణ మనము కలిగి ఉండుట, ఇది పునరుత్థానము అంటే. పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానం అంటే ఏమిటి? లేచుట అని. పునరుత్థానం అంటే పునరుత్థాన పండుగ అంటారు. పునరుత్థాన పండుగ అంటే ఏమని? ప్రభువు లేచిన దినము. మంచి శుక్రవారం అంటే ప్రభు మరణించిన దినము. ఆదివారము పునరుత్థాన దినము అంటే ప్రభు లేచిన దినము. కనుక మనము ఆ యొక్క పునాదిలో మనం ఏమని చేశాము? ఋతువుల పునరుత్థానము. ఋతువుల పునరుత్థానం ఉంది. అది ఋతువుల పునరుత్థానం ఉంది. మనం భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము, విశ్వాసంలో సాగిపోతున్నాము. ఇట్టి నిరీక్షణ మనం కలిగిన వారంగా ఉండాలి. తర్వాత చివరిది ఏమందంటే నిత్యమైన
తీర్పు. తీర్పు అంటే జడ్జిమెంట్. తీర్పు అంటే అర్థమేంటి చెప్పండి? తీర్పు, జడ్జిమెంట్. ఇది నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు అంటే ఇంకా ఆ తీర్పు జరిగితే ఇంకా మార్పులు అనేది ఉండవు. మార్పులు చేర్పులు అనేది ఉంటాయా? చెప్పండి. ఇంకా మార్పు లేదు, చేర్పు లేదు. ఇప్పుడు మరి ఈ లోకంలో మనం ఉన్నాం, తప్పు చేస్తే కోర్టుకు తీసుకుపోతారు, జడ్జి దగ్గరికి పోతారు, తీర్పు ఉంది, ఆడ వాదోపవాదాలు ఉంటాయి. ఆడేముంటాయి? వాదోపవాదాలు ఉంటాయి. అయితే ఎవరు గెలిస్తే, ఏ లాయరు గెలిస్తే వారికి తీర్పు ఉంటుంది. ఏ లాయరు గెలిస్తే గెలిచాడు అనుకోండి, ఆయన పక్షంలో న్యాయం జరుగుతుంది. ఇది అట్లా కాదు, ఇంకా వాదోపవాదాలు అనేది ఉండదు. అంతే. ఎలా ఉంటుంది ఇది? మొట్టమొదటి తీర్పు, జడ్జిమెంట్ అనేది క్రీస్తు న్యాయపీఠము అంటాడు. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠములో మృతులైనటువంటి వారు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు. అది దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠము ఎదుట దేహముతో జరిగించిన వాటి ఫలములు ఉంటాడు. ఈ దేహముతో జరిగించిన ఫలం. మనం పాపం దేంతో చేస్తున్నాము? దేహంతో చేస్తున్నాం. ఆత్మ ఉంది లోపల జీవుడు ఉన్నాడు. మనం ఎట్లా మలినమైపోతున్నాము అంటే ఈ దేహమే. దేహం ఎవరు ఇచ్చారు? ఇంతకుముందు చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అది మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహం ఎవరి వలన వచ్చింది? మనకై మనం తెచ్చుకోలే. ఈ దేహాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేహాన్ని మనకై మనము తెచ్చుకోలే. మనకై మనం తెచ్చుకున్నామా? మనకై మనం పుట్టామా? లేదు. ఎట్లొచ్చాము? తల్లి గర్భంలో నుండి వచ్చాము. తల్లి గర్భంలో ఎట్లొచ్చాము? దేవుని కృపను బట్టి. దేవుని కృపను బట్టి. హవ్వ ఏమనింది? మొట్టమొదట కయ్యను జన్మించినప్పుడు దేవుని దయ వలన, నేను దేవుని దయ వలన మనుష్యుని. చదవండి అది, ఆ మాట మంచి మాట. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము
యెహోవా దయ వలన. అది ఒక మనుషుడు వచ్చాడు అంటే ఎట్లొచ్చాడు? దేవుని దయ. దేవుని దయ వలన మనము ఈ లోకంలో జన్మించాం. ఎందుకు జన్మించాము? దేవుణ్ణి మహిమపరచడానికి. అయితే మనం ఏం చేస్తున్నాము? దేవుని మహిమపరచకుండా మనలను మనము మహిమపరచుకుంటున్నాం. ఈ దేహాన్ని మనకై వాడుకుంటున్నాం. అది మన స్వప్రయోజనానికి వాడుకుంటున్నాం. ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, ఈ దేహంలోని అవయవాలన్నీ కూడా ఎవరివి అంటే దేవునివి. కనుక ఇవన్నీ కూడా దేవుని కొరకై వాడబడాల. ఈ చేతులు దేవుని కొరకై వాడబడాల, కాళ్ళు దేవుని కొరకై వాడబడాల, దేవుని చిత్త ప్రకారము. అయితే దేవుని కొరకై వాడబడకుండా మన కోసమే దాన్ని వాడుకుంటున్నాం. మన కోసం వాడుకోకూడదని కాదు. అయితే ఎక్కువగా ఈ దేహంలోని ప్రతి అవయవాలన్నీ కూడా దేవుని కొరకై వాడబడాలా. అది దేవుని మహిమ కొరకై ఉండాల. చేతులు, కాళ్ళు, చేతులు ఇచ్చాడు దేవుని పని, కాళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు దేవుని మాటలు, కళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఈ విధంగా దేహంలోని ప్రతి అవయవం దేవుని మహిమ. అయితే మనం ఏం చేస్తున్నాం? వీటిని స్వప్రయోజనం మన కొరకై ఉపయోగించుకుంటున్నాం. దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నాం. అది మన స్వప్రయోజనముగా వాడుకుంటూ ఇంకా ఏం చేస్తున్నాము? దేవునికి విరోధముగా. అందుకే రోమీలకు రాసిన పత్రిక చూడండి, 14వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చదవండి. పదకొండు 12. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు అని వ్రాయబడినది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. నేను దేహం ఇచ్చాను కదా, ఈ దేహంతో ఏం చేశావు? అది బాగా వినాలి, మంచి మాట. దేవుడు దేహం ఇచ్చాడు, ఈ దేహము మనకిచ్చాడు. కనుక దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు, నేను దేహం ఇచ్చాను కదా, ఏం చేశావు? ఈ కళ్ళతో ఏం చేశావు? ఈ నోటితో ఏం చేశావు? ఈ కాళ్ళతో ఏం చేశావు? చేతులతో ఏం చేశావు? ఏం చేశావు? నా కొరకు ఏం చేశావు? అందుకే మనలో ప్రతివాడును తన్ను గురించి ఏం చేయాలా? దేవునికి లెక్క చెప్పాలా. లెక్క చెప్పాలంటే లెక్క ఇచ్చాడు అని అర్థం. లెక్క ఇచ్చి ఏం చేస్తున్నాడు? అడుగుతాడు, ఏం చేసినావు? ఎవరైనా మనకు ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 100 రూపాయలకు మనం ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. 100 రూపాయలకు లెక్క చెప్పాలి. అట్లాగే మనం కూడా చెప్పాలి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అన్నీ కూడా విచారణలోనికి వస్తాయి. ఒక్కొక్కడు నిలబడతాడు. అది ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కరూ ఎవరు అంటే, ఇది ఎవరికి తీర్పు అంటే పరిశుద్ధులకే అని ఉంది. మొట్టమొదట పరిశుద్ధుల తీర్పు ఉంది. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి తీర్పు అది క్రీస్తుని ఎరగనటువంటి వారికి. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష లేదో అది. ఏ శిక్ష లేదు. తీర్పు కూడా నో జడ్జిమెంట్. అయితే ప్రభు దేహాన్ని ఇచ్చాడు కనుక ప్రతిఫలంగా బహుమానం ఇవ్వడానికి ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఏం చేశావు అన్నట్టుగా. పరిశుద్ధుల విందు అంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అందరూ
అక్కడ చేరినప్పుడు అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని హెచ్చిస్తాడంట, ఒక్కొక్కరిని ఘనపరుస్తాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరీక్షకు నిలిచినదై అది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు, అది మీకు ఏం కావాలా? మెప్పు కావాలా, మహిమ కావాలా, ఘనత కలగాల. మనకు మెప్పు ఇస్తాడు. బాగా వినండి, మనం ప్రభు కొరకై ప్రయాసపడితే, కష్టపడితే, చెమటోడిస్తే, సమర్పించుకుంటే దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నేను ఆయన చూశాను, నేను విన్నాను. టాటా రతన్ టాటా ఆయన కొన్ని కోట్ల డబ్బులు గవర్నమెంట్ ఇచ్చాడు. ఇచ్చాడు కోట్ల డబ్బు అంటే ఎవరు ఇవ్వలేనంత డబ్బు ఇచ్చాడంట. కోట్ల డబ్బు. ఎంతమందికి డబ్బు ఉంది? ఎవరిస్తున్నారు? ఎవరిని ఇస్తానరా? ఒక 10 రూపాయలు ఏమంటే ఇస్తారా? అంటే ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన గురించి నేను చెప్పడం వల్ల మనము ఇచ్చేటువంటి విషయంలో చాలామంది ఎంతోమంది సమర్పణ చేస్తున్నారు ఈ దినాల్లో. మన విశ్వాసులు కూడా ఎంత సమర్పణ అంటే, అబ్బా, ఆ సమర్పణ మనం అసలు వివరించలేనటువంటి సమర్పణ ఇస్తున్నారు. లక్షలు ఇస్తున్నారు. దేవుని మందిరం కట్టుకోవాలా కొందరు అడుగుతారు, కొందరు మంచిగా అడుగుతారు, కొందరు చెడ్డగా అడుగుతారు. కొందరు మంచిగా అడుగుతారు, ఇట్లా మందిరం కట్టంటే సరే న్యాయం జరిగేది. కొందరు ఉత్తది తినడానికి ఏం చేస్తారు? అడుగుతారు. వారికి ధారాళముగా ఉద్దేశం ఏమిటి? నేను ఈరోజు 10 రూపాయలు ఇస్తున్నాను, రేపు దేవుడు నాకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆనాడు 10 రోజున నువ్వు ఇట్లా ఇచ్చావు ఇదో. అందుకే అక్కడ రాయబడింది మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 40 వచనం నుండి చదువుతాను. 40 వచనం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు తన ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకోడు. గంటెడు చన్నీళ్ళు ఇస్తే ప్రవక్తను చేర్చుకుంటాం, దైవ సేవకులను మనం చేర్చుకుంటాం, ఎంతో డబ్బిస్తాం, వేలు డబ్బిస్తాం. ఎందుకు ఇస్తారు? గుర్తించాడు ఈయన ప్రవక్త, ఈయన నీతిమంతుడు, ఈయన ప్రవక్త అని ఆయన ఈయనకు నేను 10 రూపాయలు ఇస్తే నాకు ఏమొస్తుంది? బహుమానం. ఈ లోకంలో రాకపోవచ్చు, అయితే పరలోకంలో ఏమిస్తాడు? బహుమానం. మిమ్ములను చేర్చుకున్నవాడు, మిమ్ములను అంటే శిష్యుల గురించి ఆ మాట అంటున్నాడు. మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకున్నట్టే అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆయన నామమున గంటెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం. నువ్వు ఏం ప్రతిఫలం పొందలేకపోట? ఎందువల్ల ప్రతిఫలం పొందలేకపోతున్నావు అంటే, ఎవరికి కూడా నీవు సహాయము చేయలేనటువంటి స్థితి. నీ జీవితం మనం బాగుంటాం, ఏ
డబ్బు అంతా దాచిపెట్టి ఒకరోజు ఏమవుతుంది, హఠాత్తుగా ఢామ్ అంటది. ఏమవుతుంది చిన్నక్కనా అయిపోయింది మీరు, సట్టేమ్మ కదా. ఒకరోజు ఏమవుతుంది, అంత డబ్బు సంపాదించుకుంటే మీరు చేసుకుంటే అది ఎవడు తింటాడు? మనం పోయినాక మనం ఏమైనా ఇదికు సంకన కొంత పెట్టుకుంటామా? తీసిపోతామా? చెప్పండి, తీసిపోలేం. అదే కొంత డబ్బు నీవు ఎవరికైనా ఇచ్చి ఉంటే అది నీకు ఏం చేస్తుంది, బ్యాంకులో వేసుకున్నట్టే. పరలోక బ్యాంక్ ఇది. ఏ బ్యాంక్ ఇది? పరలోకపు బ్యాంకి. పరలోక బ్యాంకులో నువ్వు డబ్బు వేయాలంటే పరలోకంలో ఈ నుంచి పరలోకానికి అక్కడ ఏం లేదు, పాస్బుక్ గీస్బుక్ అని అవన్నీ ఏం లేవు. ఈడ నువ్వు ఎవరికైతే పేదవారి కానీ ఎవరినైనా కానీ పరామర్శించి వారికి నువ్వు సహాయం చేస్తే, లేదంటే దేవుని పనుల కొరకై నీ చెయ్యి చాపితే అదంతా కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. మనం బ్యాంకులో డబ్బు వేస్తే మళ్ళీ కొన్ని నెలలకు మనకు వడ్డీతో కూడా ఇస్తారు. అట్లాగే దేవుడు కూడా అన్ని లెక్కబెట్టి ఏం చేస్తాడు, ఇస్తాడు. కనుక ప్రతిఫలము అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆ దినాన అందరికీ వారికి ప్రతిఫలం ఇస్తాడు. మంచికి ఇస్తాడు, తర్వాత ఏమిస్తాడు, చెడుకు కూడా ఇస్తాడు. అంటే చెడుకు ఇస్తాడంటే ఏమని అర్థం? దాని అర్థం అంటే అక్కడ ఎటువంటి ఘనత ఉండదు, ఎటువంటిది పొగడితే ఉండదు. యాన్న ఒక మూలలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇప్పుడు 10 మంది ఒక గుంపు ఉందనుకోండి, ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఇక్కడ 100 మందిలో ఒకరిని పిలిచి, నా కొరకై ఎంత త్యాగం చేశావు, ఎంత కష్టపడ్డావు, నీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డావు, నీ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డావు అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఎట్లుంటుంది? చెప్పండి, ఎట్లుంటుంది? నా విషయం కొద్దిగా అంటే గర్వంగా నేను చెప్పడం లేదు, నా విషయం చెప్తా. నా బ్యాంకులో ఉన్న డబ్బంతా కూడా నా దానిలో ఆఖరికి చివరకు అంత ఎంత ఉందో అది చెప్పను, అమౌంట్ అంతా కూడా ఏం లేకుండా 0 చేసుకున్నా. ఈనాడు ధైర్యంగా చెప్తా ఉండ. ఆశ్చర్యం. దీని కావాలా తీసుకో, దీని కావాలా తీసుకో, దీని కావాలా. నేనేం ఆశించలే. నా డబ్బు ఏమిటి, నా డబ్బు వాళ్ళు ఏమవుతారు, రోగం వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, ఎట్లా ఏమనుకోలే. ఇచ్చినా అంతే. ఇస్తా వచ్చిన ఏదో చిన్న రేకుల షెడ్ వేసుకోవాలనుకున్నాం. రేకుల షెడ్ వేసుకోవాలంటే ఎంత అయింది? ఎంత మందిరం దేవుడిచ్చాడు. అంటే నా మట్టుకు దేవుడి దయని బట్టి అటువంటి ప్రేరేపణ ఇచ్చాడు. నా బ్యాంకులో, నా కొడుకు తెలుసా ఆ విషయం, నా బ్యాంకులో ఉన్న డబ్బు అంతా కూడా కంప్లీట్గా ఆ బ్యాంకులోది, ఈ బ్యాంకులోది, నేను ఉన్నది, నా దగ్గర ఉన్నది, డబ్బులు ఉన్నది, అక్కడ బ్యాంకు, ఇక్కడ బ్యాంకులో అంతా కూడా A to Z అంతా కూడా దేనికి పెట్టాను? ఇప్పుడు నాకేమైనా జబ్బు వచ్చిందా, ఏమైనా బాధ వచ్చిందా, రోగం వచ్చిందా, ఇంకా సమృద్ధి ఎంత పెట్టానో అది చూడండి. ఎంత పెట్టానో అంత వచ్చింది. మళ్ళీ ఎట్టొచ్చింది? వస్తూ ఉంది. దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రతిఫలం, దేహంతో చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత కష్టపడితే అప్పుడు ఘనత, ప్రభు మనకు ఘనత ఇస్తాడు. లేమితో ఏమి లేకుండా దేహాన్ని పాడు చేసుకొని నష్టపరుచుకొని అంతా కూడా ఎవరికి చేతులు చాపకుండా ముడుచుకొని జీవించి ఆఖరుకు ఆడ ఏమి లేకుండా నీ పేరే లేకుండా ఉంటే ఎంత అది ఒక విధమైనటువంటి అవమానకరమైనటువంటి స్థలం.
టైం అయింది. సరే, చివరి ఇంకొక మాట. ఇది క్రీస్తు న్యాయపీఠము. తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడగిన ఒకరిని చూచితిని. ఇక్కడ ఒకరిని చూచితేనంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా అదే మాట ఉంది. ఇక్కడ కూడా ఎవరు తీర్పు తీర్చేది? యేసు ప్రభువే. ఆ మధ్యాకాశంలో తీర్పు తీర్చేవాడు యేసు ప్రభువే. ఇక్కడ కూడా ధవళ సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా యేసు ప్రభువే. అప్పుడు ఇది ఎండింగ్, నిత్యమైన తీర్పు అన్నమాట. ఇది లాస్ట్, ఇంకా లేదు, ఇంకా తీర్పే లేదు. ఈ తీర్పు ఎట్లా ఉంటుంది? చాలా ఉన్నాయి. మళ్ళీ మత్తయి సువార్త 25 ధ్యానించాలి మనం. టైం అయిపోయింది కనుక మత్తయి సువార్త 25లో కూడా అక్కడ కూడా తీర్పు అంతా కూడా మరి మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ జడ్జిమెంట్, తీర్పు అనేది ఉంది. ఇక్కడ ఊరికే చదువుతాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడినుట చూసి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వారి బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇది జడ్జిమెంట్. దేవుడు న్యాయవంతుడు కనుక అడుగుతాడు, అయ్యా ఏమిటి నీ మీద ఇంత పాపపు చిట్టా ఉంది, ఇంత చిట్టా ఉంది, మరి దీని గురించి ఏం చెప్తావు అంటే, యేసు ప్రభువును అంగీకరించిన వారు యేసు ప్రభు ఏం చేస్తాడు? వారి పక్షముల్లో పోయి ఇదిగో వారి కొరకై నేను భరించాను అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు? అదిగో వారి కొరకై నేను భరించాను. ఇప్పుడు అతనికి శిక్ష లేదు. అందుకే రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి శిక్ష లేదు. ఆ క్రీస్తు న్యాయపీఠం క్రీస్తు న్యాయపీఠం కాదు. ఇక్కడ నిలబడినప్పుడు వారి పక్షంలో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు వారి పక్షం లేడు. ఎందుకు? వారు యేసు ప్రభువును అంగీకరించకుండా ఏమయ్యారు? మృతులైనారు. కనుక ఒకటే పునరుత్థానం, లాస్ట్లో లేస్తారు, తీర్పు కొరకై లేస్తారు. అప్పుడు అక్కడ రాయబడింది చాలా విషయాలు మంచి. ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఎవరి ప్రేమ రాయను వారిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులకు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశంలోనున్న మృతులను అప్పగించెను. సముద్రం అప్పగిస్తూ ఉంది, పాతాళం అప్పగిస్తూ ఉంది, మరణము కూడా అప్పగిస్తూ ఉంది. చనిపోయిన వారందరూ అక్కడ అప్పగించబడతారు. అప్పుడు తీర్పు, అదే నిత్యమైన తీర్పు. ఇంకా తీర్పు లేదు. అప్పుడు గొర్రెలు మేకలు మత్తయి సువార్త ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 25 అప్పుడు 33, 34 32 అదే ప్రతివాడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను
వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడో, అది వేరుపరుస్తాడు. సపరేట్ చేయబడతారు. పాపులలో నుండి ఏమవుతారు? వేరు చేయబడతారు. కనుక మనం జ్ఞాపకం తీసుకుందాం, ఇది నిత్యమైనటువంటి తీర్పు. అందరూ ఆ దినాల్లో రక్షణ పొందడం అనేది చాలా కష్టం. క్రీస్తు లేకపోతే నీకై నీవు నీతిమంతుడుగా తీర్చబడటం అనేది అది అసంభవం. కనుక మనం జ్ఞాపకం చేసుకుని నిత్యమైన తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు ఒకటి. ఆ తీర్పులో వద్దు, మనం ఎక్కడికి పోవాలా? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి పోవాలి. క్రీస్తు న్యాయపీఠం అంతా మనం విమర్శించబడినప్పుడు, మనం తీర్పులోనికి వచ్చినప్పుడు, అంటే తీర్పు అనేది దేనికి? శిక్షించడం కోసం కాదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరీక్షించేది ఇది దేనికోసము అంటే ప్రతిఫలం ఇవ్వడానికి, బహుమానం ఇవ్వడానికి ఈ జడ్జిమెంట్. కనుక మనం పరిశీలించుకొని ఈ తీర్పు అనేది ఉంది. పరిశీలించేవాడు ఉన్నాడు, లెక్క చెప్పాల్సిన వాడు ఉన్నాడు. ఒక దినం నేను లెక్క చెప్పాలా. కనుక ఈ దేహముతో నేను చేసిన పొరపాటు, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటన్నిటిలో నుండి మనం ఏం చేయాలా? విడుదల పొంది ఈ దేహముతో దేవుణ్ణి మనము ఏం చేయాలా? మయపరచాలి. ప్రార్థన చేస్తాం. వినోదు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేయన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.